దేవుడు పంపింది, భూమి మీదకి పంపింది తిని తాగు ఇష్టం వచ్చినట్టు చేయమని అనలేదు దేవుడు. నీతిగా ఉండు, యథార్థంగా ఉండు, నటన జీవితం పక్కకు పెట్టమని దేవుడు మాట్లాడిండు. కాబట్టి మనం నిజమైన దేవుడు ఒకడు ఉన్నాడు, మరి ఆ దేవుడు ఎవరు అని మనం తెలుసుకునే గ్రహించే జ్ఞానం మనకు ఉండాలి. ఆ తెలుసుకోనప్పుడు మనము పంది కంటే ఈనము. విన్నావా? ఎందుకంటే ఆ పందికి జ్ఞానం లేదు కాబట్టి అది కావాల్సింది తిండిగా మాత్రమే ఉంటుంది. దానికి తిండి మాత్రమే కావాలి, తినుడు పండుకునుడు, తినుడు పండుకునుడు అంతే. కానీ మనం మనుషులకు జ్ఞానం పెట్టిండు, తెలుసుకునే జ్ఞానం తెలివిని అందించిండు దేవుడు. మనం ఎందుకు తెలుసుకోవద్దు? నిజమైనది ఏది అని పరిశీలన చేయాలా, గ్రహించాలా, ఆలోచించాలా. ఆలోచించినప్పుడు ఖచ్చితంగా నిజమైన మార్గం మనకు దొరుకుతుంది. దేవుని బిడ్డలారా, మీరు ఏ దేవుని పేరు పెట్టకుండా మీరు ఖచ్చితంగా ఓ దేవుడా, నువ్వు సృష్టిని తయారు చేసిన దేవుడు, మనుషులను తయారు చేసిన దేవుడు అయితే నాకు కనబడు, నాతో మాట్లాడమని మీరు అన్నట్టయితే ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు, కనబడతాడు. ఆయన ఎవరో ఆయన ప్రత్యక్షము చేసుకుంటాడు. హల్లెలూయా.